మాజీ మంత్రి వైసీపీలో కీలక నేత ఉత్తరాంధ్ర సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ త్వరలో జనసేనలో చేరబోతున్నారా? కుటుంబ సభ్యులు, మిత్రులు, సొంత క్యాడర్తో కలిసి బొత్స త్వరలో జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ కీలక వ్యక్తి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపినట్లు తెలిసింది. తగిన సమయం చూసుకొని బొత్స జనసేనలో చేరనున్నారు. అటు కాపు సామాజిక వర్గం అండదండలు, సినిమా, పాలిటిక్స్ రంగాల్లో సీనియర్ల మద్దతు ఉండడంతో బొత్స రాక జనసేనకు కొత్త శక్తి ఇస్తుందనేటువంటిది అందరి అంచనా. ఉత్తరాంధ్రలో బొత్స మార్క్ పాలిటిక్సే వేరు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎవరు అవునన్నా కాదన్నా బొత్స సత్యనారాయణ తనకంటూ ప్రత్యేక ఉనికి ఉన్న నాయకుడిగా ఎదిగారు. కింది స్థాయి నుంచి వచ్చినప్పటికీ విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను చూపుడు వేలుతో శాసించి గెలిపించగల శక్తి బొత్సకు ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాడు. ఆయన మాట్లాడే మాట సరిగ్గా ఎవరికి అర్థం కాకపోయినా తన వ్యవహార శైలితో, దూకుడుతో ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకోగలిగే సత్తిబాబు తెర వెనుక వ్యూహాలు రచించటంలో కూడా దిట్ట. 1999లో బొబ్బిలి కాంగ్రెస్ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన సత్తిబాబు 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లోనూ మంత్రిగాను పనిచేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్లిష్టమైన పరిస్థితిలో పిసిసి అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు బొత్స. వైఎస్కి అత్యంత సన్నిహితుడిగా బొత్సకు పేరుంది. విజయనగరం జిల్లాను మొత్తం రాజకీయంగా శాసించే స్థాయికి ఎదిగారు ఆయన. 2009లో ఆయన భార్య ఝాన్సీ కూడా విజయనగరం ఎంపీగా గెలిచారు. రెండు 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బొత్సకు ఓటమి తప్పలేదు. కానీ ఆయన వెంటనే తేరుకొని వైసీపీలో చేరడంతో 2019లో తిరిగి మళ్లీ రాజకీయ వైభవం ప్రారంభమైంది. విజయనగరంలో 9 సీట్లకు 9 గెలిపించి సత్తా చాటారు బొత్స. జగన్ 5 ఏళ్ల సర్కార్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రిగాను కూడా వ్యవహరించారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. విశాఖ ఎంపీగా పోటీ చేసిన సత్తిబాబు భార్య ఝాన్సీ, గజపతి నగరం ఎమ్మెల్యేగా పోటీ చేసిన తమ్ముడు బొత్స అప్పలనాయుడుతో సహా చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స కూడా దారుణంగా ఓడిపోయారు. ఈ దారుణ ఓటమితో సత్తిబాబు ఆలోచనలో పడ్డారు. అసలు రాజకీయాల నుంచి విరామం తీసుకుంటే ఎలా ఉంటుంది, లేదా పూర్తిగా నిష్క్రమిస్తే ఇంకెలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా బొత్స కుటుంబం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. నిజానికి బొత్స 2010లో జగన్తో పాటు కాంగ్రెస్ నుంచి ఆయన కోసం బయటకు రాలేదు. మొదట సత్తిబాబు బాహాటంగా జగన్ని వ్యతిరేకించారు. ప్రెస్ మీట్లు పెట్టి జగన్ని తిట్టిన అతిపెద్ద నాయకుల్లో బొత్స కూడా ఒకరు. అంతేకాదు, మొదటి నుంచి జగన్ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకుల్లో బొత్స సత్తిబాబు కూడా ఉన్నారు. కానీ 2014 ఓటమి తర్వాత అయిష్టంగానే ఆయన మనుగడ కోసం వైసీపీలో చేరారు. 2019లో జగన్ సర్కార్ ఏర్పడ్డాక మొదటి 2.5 ఏళ్లు బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఆయనకు ఇష్టం లేని విద్యాశాఖ మంత్రిగా ఆయన్ను మార్చారు జగన్. ఆ శాఖ తీసుకోవటానికి మొదట నిరాకరించారు బొత్స. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగారనే చెప్పుకోవాలి. వైసీపీలో ఉన్న కాలమంతా విజయనగరం జిల్లాని ఒంటి చేత్తో గెలిపించడం మినహా సత్తిబాబు సీనియారిటీని జగన్ ఎక్కడా వాడుకోలేదు సరికదా, చాలాసార్లు అవమానించారు కూడా. అన్నింటికన్నా ఘోరం, దారుణం, ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జిగా కొన్నాళ్లు విజయసాయిరెడ్డిని, మరికొన్నాళ్లు సుబ్బారెడ్డిని నియమించడం. ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడైన బొత్సకు పార్టీలో ఇంతకన్నా అవమానం ఏముంటుంది? వైసీపీలో రెడ్లకు మినహా ఏనాడు బొత్స లాంటి సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు, దక్కను లేదు. ఉత్తరాంధ్రతో ఏమాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డి అక్కడికి వచ్చి పార్టీ ఇన్ఛార్జిగా ఆధిపత్యం, అరాచకం చలాయిస్తుంటే బొత్స నోరెళ్లబెట్టి చూడాల్సి వచ్చింది. అంతేకాదు,
సత్తిబాబు స్వయంగా పెంచి పెద్ద చేసిన మేనల్లుడు మజ్జి శ్రీను అలియాస్ డాన్ శ్రీనుని సాయిరెడ్డి బొత్సపైకి ఉసిగొలిపారు. సాయిరెడ్డిని తొలగించిన తర్వాత అయినా తనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తారని బొత్స భావించారు. సాయిరెడ్డి ప్లేస్లోకి సుబ్బారెడ్డి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే బొత్సకు అర్థమైంది, జగన్ నడిపే రెడ్ల పార్టీలో తన స్థానం చాలా పరిమితమని. ఉత్తరాంధ్ర జిల్లాలో తనకన్నా జూనియర్ అయిన అచ్చెన్నాయుడు ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిపోయారు టీడీపీలో. ఉమ్మడి రాష్ట్రానికి ఏకంగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తాను మాత్రం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కూడా పనికి రాలేదా అని బొత్స చాలాసార్లు బాధపడ్డారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్న తాను రెడ్ల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుందని బొత్స తన సన్నిహితుల దగ్గర వాపోయారు కూడా. ప్రభుత్వంలో సంక్షోభాలు వచ్చినప్పుడు, వివరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే బొత్సని పిలిచి ప్రెస్ మీట్లు పెట్టించడం మినహా జగన్ బొత్సను ఏనాడు గౌరవించింది లేదు. ఇవన్నీ దిగమింగుకొని రాజకీయ మనుగడ కోసం వైసీపీలో ఉన్నారు బొత్స సత్యనారాయణ. రాజధానిగా విశాఖ సత్తిబాబుకు అసలే మాత్రం ఇష్టం లేదు. కానీ ప్రభుత్వ పార్టీ విధానాలను వ్యతిరేకించలేక కేవలం తలాడించారు. చివరికి ఈ గబ్బులోంచి బయటపడాలనే ఉద్దేశంతో తనను రాజ్యసభకు పంపించాలని జగన్ని పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ద్వందంగా తిరస్కరించారు మాజీ సీఎం జగన్. బొత్స ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ఆదేశించారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బొత్స సత్యనారాయణను జగన్ తెలివిగా ఇరికించారు. ఇష్టం లేకపోయినా, వద్దని ఎంత వారించినా వినకుండా బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీగా నిలబెట్టారు జగన్. బొత్సను తీసుకెళ్లి చీపురుపల్లి ఎమ్మెల్యేగా నిలిపారు. భార్య ఝాన్సీని ఎంపీగా నిలబెట్టడం ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశాలతో బొత్స ఒప్పుకొని తీరాల్సి వచ్చింది. చివరికి కని విని ఎరుగని ప్రజా వ్యతిరేకతతో ఝాన్సీ, సత్తిబాబు, అప్పలనాయుడు దారుణంగా ఓడిపోయారు. విజయనగరం జిల్లా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఎన్నడూ లేనంత పరాభవంతో కుచించుకుపోయిన బొత్స అసలు రాజకీయాలు వదిలేస్తే ఈ గొడవే ఉండదు కదా అనే ఆలోచనలోకి పడిపోయారు. కానీ సన్నిహితులు, కాపు సామాజిక పెద్దలు బొత్సకి నచ్చజెప్పారు. జనసేనలోకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు చేరకూడదు అనే ప్రశ్నను లేవనెత్తారు. నిజానికి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో బొత్స కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. పేర్ని నాని, కొడాలి నాని, రోజాలాగా విరగబడి పవన్ కళ్యాణ్ను ఎప్పుడూ తిట్టలేదు. ఆడప దడప అంశాల వారీగా మాత్రమే విమర్శించేవారు. చిరంజీవితో మొదటి నుంచి బొత్సకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే జగన్కు మరో 10 ఏళ్లు భవిష్యత్తు కనిపించడం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ కనుక 2029లోనూ కలిసి పోటీ చేస్తే మాత్రం జగన్కి అసలు ఏపీలో అడ్రస్సే ఉండదు. గడచిన 5 ఏళ్ల పాటు రకరకాలుగా అవమానాలు ఎదుర్కొన్నాను. మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియని ఈ పరిస్థితుల్లో జగన్ వెంట ఉండటం అవసరమా అని అన్నారట బొత్స. బొత్స జనసేనలోకి రావాలనే ఆలోచనలో ఉన్నారనేటువంటి ఆ సమాచారం మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. బొత్స సత్తిబాబు టీడీపీలో చేరితే పరిస్థితి ఎన్నటికీ రాదు. తొలినాటి నుంచి బొత్స చంద్రబాబుకు బద్ద వ్యతిరేకి. ఇప్పుడు హఠాత్తుగా ఇన్నేళ్ల రాజకీయం తర్వాత టీడీపీలో చేరి చంద్రబాబు కాళ్లకు మొక్కాలంటే బొత్స ఆ పని పొర్రపాటును కూడా చెయ్యను కాక చెయ్యలేరు. అంతేకాదు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వాళ్ళు టీడీపీలో చేరి జీరో అయిపోయారు. కనుక మంచో చెడో జనసేన వైపు వెళ్ళిపోవడమే మంచిదని బొత్స చుట్టూ ఉన్న క్యాడర్ అదే పనిగా చెప్తున్నారు. కాపు సామాజిక వర్గం ఒత్తిడి కూడా బొత్స మీద ఎక్కువగానే ఉంది. ఒకరిద్దరు కాపు సామాజిక వర్గ ప్రముఖులు ఇప్పటికే చిరంజీవికి బొత్స జనసేనలో చేరాలి అనుకుంటున్న సమాచారాన్ని లాంఛనంగా చెప్పారు. ఇక త్వరలో బొత్స కుటుంబం మొదట చిరంజీవిని కలిసి ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ని ఒప్పించగలిగితే జనసేనలోకి బొత్స డైరెక్ట్ ఎంట్రీ అయిపోతారు. వైసీపీలో ఉండలేడు, టీడీపీలో చేరలేడు. ఇక మంచో చెడో జనసేనలో చేరితే 2029లో మళ్ళీ అధికారంలోకి రావచ్చనే ఆశతో ఉన్నారు బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా సత్తిబాబు అంటే నచ్చదు. కనుక చిరంజీవి ద్వారా రాయబారం మొదలు పెట్టారు బొత్స అనుకూల నేతలు. అంతా అనుకున్నట్లు వర్కౌట్ అయితే 6 నెలల్లో బొత్స జనసేన జెండా ఎత్తుకుంటారు.